ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితుల గురించి విపులంగా వివరించారని, ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జనం కోసం బ్రతకమని చెప్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనం కోసం బ్రతకమని చెప్తారని ఆయన ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే తపంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా మనం ఉండే ఆర్థిక పరిస్థితులు గురించి చెప్పుకుంటూ వచ్చారు. బిట్వీన్ 14 and 19 and 19 and 24. అయితే మా నాయకులు తపన ఈ రాష్ట్రాన్ని ఎట్ట మళ్ళీ గాడిలో పెట్టాలా, ఏ విధంగా జనాన్ని ఆర్థిక ఇబ్బందులోంచి, ఈరోజు పరిస్థితి అధ్యక్ష ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ అంటే మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత, అంటే ప్రపోర్షనేట్గా జనాభా తీసుకుంటే 1st ప్లేస్. కౌలు రైతులు 2nd ప్లేస్ అంటే తమిళనాడు తర్వాత, అంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 1st ప్లేస్. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి తపన. అయితే బాబు గారు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అధికారుల్ని జనం కోసం బతకమంటాడు. జగన్మోహన్ రెడ్డి ధనం కోసం బతకమన్నాడు. బాబు గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పారు. ఆయనకి ఎమ్మెల్యే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెంచాలా, ఎంపీలది ఎంత పెంచాలా, మంత్రులది ఎంత పెంచాలా, తనది ఎంత పెంచుకోవాలా, అది తప్ప ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలే. అందుకనే బహుశా ఈ దేశంలో మేము కూడా 30-35 years నుంచి చూస్తున్నాం పాలిటిక్స్లో, ఇతర రాష్ట్రాల గురించి కూడా చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ అవినీతి మీద హార్వర్డ్ యూనివర్సిటీ స్పెషల్ క్లాస్ నడిపి జగన్ దోపిడీ మోడల్ గురించి పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల దోపిడీ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందంటే దురదృష్టం అది. ఈరోజు కూడా అక్కడికి పోయి చేసిన పాపాలన్నీ చేసి ఇక్కడ కూర్చొని కనీసం సమాధానం చెప్పలేని స్థితిలో పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ మనల్నే తిట్టే పరిస్థితికి రావటం దురదృష్టం. అందుకని అన్ని రంగాల్లో నాదొక్క సలహా, సబ్మిషన్ ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు స్టేట్లో కూడా ఎమ్మెల్యేస్లో, ఎంపీస్లో, కొంతమంది మినిస్టర్స్లో ఒక్కొక్క రంగంలో ఎక్స్పర్టైజ్ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీస్లో దాంట్లో కానీ, మైనింగ్ దాంట్లో కానీ, వ్యవసాయం రంగంలో కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, వీళ్ళందరినీ ఒక కమిటీగా వేసి కొంతమంది అఫీషియల్స్ని కూడా వేసి షేర్ చేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కొన్ని సూచనలైనా, మంచి సూచనలైనా వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నా సబ్మిషన్ అధ్యక్ష.